హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రమ్ ఆగ్రా. ఇవాళైతే మొఘల్ సామ్రాజ్యానికి చెందిన షాజహాన్ గారు కట్టించిన తాజ్మహల్ విజిట్ చేయడానికి అయితే వచ్చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. లెట్స్ గో ఇన్సైడ్. లోపలికి వెళ్ళడానికి బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయండి. 20 to 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. వెస్ట్రన్ గేట్ దగ్గర టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. అక్కడ కావాలంటే టికెట్ తీసుకొచ్చి ఆఫ్లైన్లోని. నా తరఫున సజెషన్ ఇచ్చేది ఏంటంటే ఆన్లైన్లో తీసుకోండి, ఎందుకంటే టికెట్స్ అనేవి లిమిటెడ్గా ఇస్తారు. ఒకవేళ ఏమన్నా అయిపోతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో మీరు ముందుగానే టికెట్స్ అనేవి ఆన్లైన్లో తీసుకోండి. టికెట్స్ వచ్చేసి ఆన్లైన్లో 5 days బిఫోరే పెడతారు. మీకు వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. సో దాన్ని బట్టి మీరు అన్నది ప్లాన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి లాకర్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీ బిలాంగింగ్స్ అన్ని అందులో పెట్టుకోవచ్చు. చెక్కింగ్ అయితే ఉంటుంది. అక్కడ ఎటువంటి అవుట్ సైడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా డ్రోన్స్ ఇలాంటివి అయితే అలౌ అయితే చేయరు. ఇది మెయిన్ గేట్ అండి. దీని ద్వారా లోపలికి అయితే వచ్చాం. మీకు కనిపిస్తున్న రూమ్స్ వచ్చేసరికి 210 అయితే ఉంటాయండి. అప్పట్లో ఈ తాజ్మహల్ కట్టినప్పుడు వర్క్ చేసే వర్కర్స్కి రెస్ట్ తీసుకోవడానికి అయితే ఈ యొక్క రూమ్స్ అయితే ఇచ్చేవారంట. వచ్చేసి మేమైతే ఈ గేట్ నుంచి వచ్చామండి. ఇది వచ్చేసి వెస్ట్రన్ గేట్. ఇంక ఇటు సైడ్ అంటారా ఇది ఈస్ట్ గేట్. ఇంక ఇది వచ్చేసి సౌత్ గేట్. ఇది ప్రజెంట్ అయితే ఓపెన్ చేసి ఉంది, ఓన్లీ ఎగ్జిట్కి. ఇది ఇంక దీన్ని అంటారా, దీన్ని వచ్చేసి దర్వాజా గేట్ అంటారంట. ఇది మెయిన్ గేట్, లోపలికైతే ఎంట్రన్స్కి. ఇది ఎక్స్టర్నల్గా 3 గేట్స్, ఇది మెయిన్ గేట్ మాట. మీరు చూసుకోవచ్చు, దీన్ని అయితే ప్యూర్ రెడ్ స్టోన్తో అయితే బిల్డ్ చేశారండి. అలాగే వైట్ మార్బుల్ అండ్ బ్లాక్ మార్బుల్ కూడా యూస్ చేశారు. ఈ యొక్క దర్వాజా గేట్ పైన వచ్చేసరికి 11 డామ్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఈ యొక్క తాజ్మహల్ కట్టడానికి 22 years అయితే అయిందంట. సో అందుకే ఫ్రంట్ సైడ్ 11, బ్యాక్ సైడ్ 11 అండి. టోటల్ 22 ఉంటాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వైట్ మార్బుల్ మధ్యలో బ్లాక్ మార్బుల్ అయితే పెట్టడం అయితే జరిగింది. తాజ్మహల్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే ఓపెన్ చేస్తారండి. మీరు మాక్సిమం ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీకు వచ్చేసరికి మంచి వ్యూ, అలాగే మంచి ఫొటోస్ కూడా వస్తాయి ఇక్కడ నుంచి. గార్డెన్ ఏరియా అయితే చాలా బాగుందండి. చూడండి, అక్కడ అందరూ వైట్ మార్బుల్ మీదకి ఎక్కి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మీకు కూడా ఎర్లీ మార్నింగ్ వస్తే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి ఇక్కడ నుంచి. సో మీకు చూపించాను కదండి వీడియోస్ అన్నీ. లోపలైతే ఫోటోషూట్స్ మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి, కానీ వర్త్ అండి. తాజ్మహల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని షాజహాన్ గారు 3,20,00,000 పెట్టి ఆ రోజుల్లో ఇది కట్టారంట. ఎందుకు ఈ తాజ్మహల్ షాజహాన్ గారు ఎందుకు కట్టారో తెలుసా అండి? చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళకి ఏంటంటే చెప్తాను వినండి. షహజహాన్ 4వ భార్య అయిన అర్జుమన్ బాను బేగం అనే వాళ్ళ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ యొక్క జ్ఞాపకార్థం కోసం అయితే ఈ యొక్క తాజ్మహల్ అయితే కట్టారండి. ఈ యొక్క తాజ్మహల్ ఫ్రైడే వచ్చేసరికి విజిటర్స్కి క్లోజ్ అండి. ఓన్లీ నమాజ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అయితే ఎలో అయితే ఉంటుంది. సో మీకు అది నది కనిపిస్తుంది కదండి, తాజ్మహల్ వెనకాలే యమునా నది అయితే ఉంటుంది. ఈ యొక్క తాజ్మహల్ని రాజస్థాన్లో ఉన్న మకరాని అనే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మార్బుల్తో అయితే కట్టడం అయితే జరిగిందండి. ఈ యొక్క తాజ్మహల్ని నైట్ టైం చూడడానికి కూడా అలౌ చేస్తారండి. ఎప్పుడంటే అది పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత అదే పౌర్ణమి రోజున. టోటల్లీ మంత్లీ 5 days అనమాట. నైట్ టైం వ్యూ అయితే అలౌ చేస్తారు. బట్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ ఉంటుందంట. ఇంకా 30 minutes స్లాట్ కింద అయితే వదులుతారండి. నైట్ టైం వచ్చేసరికి నైట్ 8:30 PM నుంచి 12 AM వరకు అయితే ఈ యొక్క నైట్ టైం స్లాట్స్ అనేవి అయితే ఉంటాయండి. ఒకసారి ఇది చూడండి, వాడుకున్న వేస్టేజ్ వాటర్ వెళ్ళడానికి కూడా మార్బుల్తో అయితే కట్టించారు.
తాజ్మహల్ లోపల చూడడానికి సపరేట్గా 200 రూపీస్ పెట్టి టికెట్ అయితే కొనుక్కోవాలండి. అలాగే షూ కవర్ కూడా మ్యాండటరీగా వేసుకోవాలి. సో మనం పైన అక్కడ ఉన్నది చూసారా, అక్కడ కూడా వెళ్ళొచ్చండి. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా టికెట్ ప్రైస్ ఉంటుంది 200 రూపీస్. అయితే మనం మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ ప్రైస్ కొనుక్కొని లోపలికైతే ఎంట్రీ చేస్తారు. అప్పుడు లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. నేనైతే లోపలికి వెళ్ళి వచ్చాను. చాలా అద్భుతంగా ఉందండి. మొత్తం డిజైన్స్ అన్నీ ఆ రోజుల్లో చెక్కిండి ఈ రోజుల్లో చెక్కాలండి ఎవరు సరిపోరు. ఇప్పుడంతా మెషిన్స్ వాడేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే లోపల మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే లోపల వచ్చేసి కెమెరాస్ అయితే అలౌ చేయరు. సో అందుకే మీకు చూపించలేకపోయాను. చివరిగా మీకు ఈ తాజ్మహల్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. సో మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేసి నా వీడియోని అయితే లైక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.